ఓం నమ శివాయ. స్వామి శరణయ్యప్ప. డే 23 స్టార్ట్ అయింది స్వామి. ఓం గం గణాధిపతే నమ. స్వామి శరణమయ్యప్ప. ఉదయం 9 అయింది స్వామి. ఉదయం 9 అయింది. అరుణాచలం నుంచి ఇంకా శబరిమల యాత్ర మొదలుపెట్టాను స్వామి. స్వామి శరణం అయ్యప్ప. అరుణాచలం క్లాక్ టవర్ స్వామి చూసారు కదా, గుడి ఎదురుగానే ఉంటుంది. చాలామంది పట్టించుకోరు. అవును స్వామి, రాజగోపురం, క్లాక్ టవరు, రాజగోపురం. స్వామి శరణం అయ్యప్ప. ఇంకా ఇక్కడి నుంచి ఇద్దరు స్వాములకు వస్తున్నారు. వాళ్ళని కలిసి ఇంకా డైరెక్ట్ శబరిమల యాత్రే స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి అరుణాచలేశ్వర, మళ్ళీ నీ దర్శన భాగ్యం ప్రదర్శించు తండ్రి. స్వామి శరణమయ్యప్ప. అరుణాచలం ఊరు దాటి అవుట్స్కట్లోకి వచ్చాను స్వామి. మ్యాక్సిమం అరుణాచలం ఊరు దాటించి బయటకు వచ్చాను స్వామి. నేను నిన్న చెప్పాను కదా వెల్లూరు వెళ్తానని. వెల్లూరు కాదు స్వామి, ఇప్పుడు నేను వెళ్ళేది ఆసనూరు. అంటే వెల్లూరు అనేది నాకు వెనక అవుతుంది. ఆసనూరు అంటే నాకు ఒక 50 కిలోమీటర్లు కలిసి వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి వెల్లూరు వెళ్ళినా 70 కిలోమీటర్లే, ఆసూరు వెళ్ళినా 70 కిలోమీటర్లే. కానీ నేను వెల్లూరు వెళ్ళానంటే ఇంకా నాకు ఎక్స్ట్రా 50 కిలోమీటర్లు పెరిగిపోద్ది శబరిమలకి. ఆసూరు వెళ్తే నాకు 50 కిలోమీటర్లు తగ్గుతుంది స్వామి. ఆల్రెడీ ఆ వచ్చిన స్వాములతో చెప్పాను. మంచిదే స్వామి, రూట్ తగ్గుతుంది అన్నప్పుడు మీరు అక్కడికే వెళ్ళి ఉండండి, అంటే మీరు వచ్చే తోవే కదా, మనం వెళ్ళే తోవే కదా అన్నారు. స్వామి శరణమయ్యప్ప. ఓం నమ శివాయ. స్వామి అరుణాచలేశ్వర, మళ్ళీ నీ దర్శన భాగ్యం ప్రసాదించు తండ్రి. స్వామి శరణమయ్యప్ప. ఓం నమ శివాయ. స్వామి చూశారు కదా బోర్డు, విల్లుపురం 64, ఉల్లండర్పేట 75. అంటే ఉల్లండర్పేట పక్కనే ఆసనూరు స్వామి. ఇటు 75, ఇటు 64. అంటే నేను వెనక్కి వెళ్తానమాట. ఇదైతే కొంచెం శబరిమల వైపు వెళ్తానమాట. స్వామి శరణం. ఇప్పుడు అర్థమైంది కదా స్వామి. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఆసూరు వెళ్తాను, ఉల్లండర్పేట మీదుగా. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ నుంచి అరుణాచలం కొండ మొత్తం ఏ అడ్డు లేకుండా కనిపిస్తుంది స్వామి. స్వామి శరణమయ్యప్ప. చూసారు స్వామి, నందీశ్వరుడు, పరమేశ్వరుడు కరెక్ట్గా ప్రతి ఊరు అరుణాచలం చుట్టూ ఇలాగా నంది విగ్రహాలు ఉన్నాయి స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఓం నమస్తే. చూసారు స్వామి, పరమేశ్వరుడు, నందీశ్వరుడు. స్వామి శరణమయ్యప్ప. అరుణాచలం దాటి వచ్చేసాను అనుకున్నా కానీ ఇంకా నేను దాటలేదు స్వామి. ఇంకా నేను అరుణాచలంలోనే ఉన్నాను. ఇప్పుడు నేను తిరుకోవలూరు వెళ్తున్నాను. నేను వెళ్ళే దారిలో తిరుకోవలూరు అని వస్తుంది అనమాట ఊరు. చాలా బాగుంటుందంట. ఊరిలో గుడి కూడా ఉంటుందంట. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు. స్వామి శరణమయ్యప్ప. ఓం నమ శివాయ. ఓం నందీశ్వరాయ. మాటలు లేవు స్వామి, మాటలు లేవు. చూసారా, నంది కొమ్ముల మధ్య నుండి శివదర్శనం చేసుకుంటారు కదా, ఇప్పుడు చేసుకోండి స్వామి అందరూ. ఓం నమ శివాయ. శంభో శంకర, హరహర మహాదేవ. ఓం నమ శివాయ. అరుణాచలంలో గాలి కొట్టించాను స్వామి, టైర్ పేలిపోయింది. స్వామి శరణమయ్యప్ప. ఇప్పటి వరకు గాలి కొట్టించలేదు, బాగానే వచ్చాను. అవును స్వామి, అరుణాచలం కొండ. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడే కొట్టించాను గాలి. అరుణాచలం వరకు వచ్చాను, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా. ఇక్కడికి వచ్చేసరికి టైరే పేలిపోయింది. జస్ట్ చూసారా, 2 ముక్కలు అయిపోయింది స్వామి. టైర్ ఏకం పేరు 2 ముక్కలు అయిపోయింది.
కొంచెం సైకిల్ విసురుతుంది, గాలి తగ్గిందని గాలి కొట్టించాను ఇదే మొదటిసారి. ఆ ఉండవెల్లి స్వామి ఏమనుకొని ఇచ్చాడో, ఇంకేం చేస్తాం, ఎవరిని అనడానికి లేదు, అంతే టైం అంతే. స్వామి శరణమయ్యప్ప, ఇంకా చేయాల్సింది చెయ్యాలి. సో ఆటో స్వామి నన్ను అక్కడ నుండి ఒక్కొక్క సైకిల్ షాప్ దగ్గర అడిగి నన్ను ఇవ్వండి అరుణాచలంలో ఈ సైకిల్ షాప్కి తీసుకొని వచ్చారు. అరుణాచలంలో ఈ సైకిల్ షాప్కి తీసుకొని వచ్చారు స్వామి. ఒక దగ్గర అయితే సాయంత్రం అవుతుంది అన్నారు, ఒక దగ్గర అయితే ఇంకా అలాగే ఇక్కడైతే అవుతుంది అని అంటున్నారు. చూద్దాం స్వామి. అయ్యప్ప వాహనం సర్వీసింగ్ అవుతుంది స్వామి. ఉండవెళ్ళు స్వామి ఈ సైకిల్కి కనీసం రిమ్ టేప్ కూడా వేయలేదు స్వామి. ఇదిగోండి, రిమ్ టేప్ వేయలేదు. ఇప్పుడు ఇతను రిమ్ టేప్ వేస్తున్నారు. ఈ టైర్ ఎందుకు మారుస్తున్నానంటే, కొత్త టైర్ ఆల్రెడీ వెనకతలు కూడా కొత్తది వేస్తున్నాను. ఎందుకంటే ఇదిగోండి, ఇది మొత్తం ఇక్కడ బద్దలైపోయింది. ఇదిగోండి, బద్దలైపోయింది. ఎక్కడ పేలిపోద్దో తెలియదు, అది కూడా డౌట్. ఇంకా అందుకని చెప్పి ఇంకా 2 కొత్త టైర్లు వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఒకటి పేలిపోయింది, కొత్త టైర్ వేశారు. నైలాన్ టైరు. వెనకాతలది కూడా వేసేయమని అన్నాను. అంటే ఇంకున్న 500 కిలోమీటర్లు, ఈ 500 కిలోమీటర్లు కూడా ఇంకా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి కదా స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఆ స్వామి గారు, ఆ పెద్ద అతను టైంకి అనుకూలంగా సైకిల్ రిపేర్ చేసి వెంటనే ఇచ్చారండి. డబ్బులు కూడా సైకిల్కి ఎంత అయ్యో అంతే తీసుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా ఇచ్చినా సరే తీసుకోలేదు ఆ స్వామి గారు. పర్వాలేదు స్వామి, సైకిల్కి ఎంత అయిందో అంతే ఇవ్వండి, మీరు కొండకి వెళ్తున్నారు కదా అని అన్నారు. స్వామి గారు శరణమయ్యప్ప. ఓం నమ శివాయ. శంభో శంకర హరహర మహాదేవ. మృత్యుంజయ రుద్రాయ నీలకంఠయ సంభవ అమృత సర్వాయ శ్రీమన్ మహాదేవాయతే నమః. ఓం నమ శివాయ. స్వామి, ఎక్కడ ఏ ఆటంకం లేకుండా నా యాత్రను కొనసాగించేలాగా ఆశీర్వదించు తండ్రి. ఓం నమ శివాయ. శంభో శంకర హరహర మహాదేవ. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామి చూసారా, పోలీస్ ఆఫీసరు, పక్కనే పోతురాజు, అమ్మవార్లు, ఆ పక్కనే ఇంకొక పోలీస్ ఆఫీసర్ గన్న పట్టుకోండి. ఇక్కడ చూసారా, పోతురాజు. ఇలాగా తమిళనాడులోనే ప్రతి ఊర్లో కూడా ఇలాగే స్వామి గారు ఇలాగే. ఇదిగోండి, అక్కడ ఒక గుడి, అక్కడ కూడా సేమ్ అలాగే. ఇలాగే ప్రతి ఊర్లో కూడా పోలీసులు, అంటే మామూలు జనరల్గా పోతురాజు అనేసరికి భటులు, రక్షక భటులు అందరూ ఉంటారు పాతకాలం పద్ధతిలో, గుర్రాలు స్వారీ అలా పట్టుకు. కానీ ఇక్కడ పోలీసులను పెట్టారు. అంటే పోలీసులు కూడా దేవుళ్ళగా పూజించే వ్యవస్థలో ఉందండి తమిళనాడు. అంటే చూసారా, పోలీసులకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో. పోలీసుల్ని దేవుళ్ళతో సమానంగా పూజించే వ్యవస్థ తమిళనాడు. నిజంగా చాలా మంచి బాధ్యత అండి. ప్రతి ఊర్లోని, ఇక్కడే కాదు, ఇంకా నేను చాలా దగ్గర ఒక 10-15 గ్రామాలు అలాగే కంటిన్యూ చూస్తూ వచ్చాను. ఇంకెక్కడ నుండి చూపిస్తాను. స్వామి శరణమయ్యప్ప. చిదంబరం 118. తిరువణామలై చిదంబరం రోడ్డు స్వామిది. చాలా అంటే చాలా బాగుంది. నిన్న వేలూరు రోడ్డు అయితే మట్టుగా, వేలూరు తిరువణామలై రోడ్డు అయితే మట్టుగా చిన్న రోడ్డు, అస్సలు సైక్లింగ్కి సరైన రోడ్డు కాదు. ఇది మటు బాగుంది స్వామి. మొత్తం అంతా యూకలిప్టస్ తోట స్వామి. కానీ ఇది కొంచెం ఫారెస్టే, పెద్ద ఫారెస్ట్ కాదు. ఆల్రెడీ చూశారు కదా, జింకలు క్రాస్ అవుతాయి.
చూసి వెళ్ళండి అని. ఈ బోర్డులు ఊరికినే పెట్టరండి, ఈ బోర్డులు ఊరికినే పెట్టరు. ఎక్కడైనా జంతువులు రోడ్డు క్రాస్ అయ్యే దగ్గరే పెడతారు, అంటే వాహనాలు కొంచెం చూసి వెళ్ళమని, వాటిని ఢీ కొట్టకుండా. ఇవ్వండి స్వామి, చూశారు కదా వానర సైన్యం, ఎక్కడైనా వీళ్ళే. ఇక్కడ ధ్వజస్తంభం పెట్టారు, పైన ఏమో సిలువ ఉంది. ఇదేమో గుడి, నేనేమో గుడి అనుకున్నాను స్వామి, గుడి కాదు చర్చ్. చూసారా, చర్చికి ధ్వజస్తంభం పెట్టారు. స్వామియే శరణమయ్యప్ప అంటే నేను వేరే ఉద్దేశించి కాదు, మీకు చూపించాలని తెలియాలని చెప్పి చూపిస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప. కుంభకోణం 135. అవును స్వామి, ఊరేదో అయ్యప్పన్ నగర్. అవును స్వామి, అరసూరు 35 కిలోమీటర్లు ఉందంట ఇంకానా. కానీ నేను కష్టం అనుకుంటాను. తిరుకోవిలర్లో మురుగన్ టెంపుల్ ఉంది. మురుగన్ అంటే ఇక్కడ విష్ణుమూర్తిని రకరకాలుగా పిలుస్తారు కదా, ఇక్కడ బాగా ఫేమస్ టెంపుల్ ఉంది తిరుకోవిల. ఆ కోవిల విజిట్ చేసి ఈరోజు ఇక్కడ రెస్ట్ తీసుకుంటాను స్వామి. ఎందుకంటే పొద్దున్న టైర్ పంచర్ అయింది కదా, బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి 4:30, చీకటి పడిపోద్ది ఇంకా. అందుకని ఇవాళ తిరుకోవిలర్ దర్శనం చేసుకొని ఇంక ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనకి ఆల్మోస్ట్ అయ్యప్పలు కూడా రిటర్న్లో ఉన్నారు, వాళ్ళని కలిసి ఇంకా కలిసి ప్రయాణం చేయడమే స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి, తిరుకోవిల తిరుకోవిలర్ ఎంట్రన్స్లోనే విరట్టేశ్వర్ టెంపుల్ తిరుకోవిల, ఉల్లంగనాథ్ పెరుమాళ్ టెంపుల్ తిరుకోవిల 5 కిలోమీటర్లు, ఆది తిరువరంగం ఆది తిరువరంగం టెంపుల్ 16 కిలోమీటర్లు అంట స్వామి. ఇలా ఉంది అంటే ఇంకా 5 కిలోమీటర్లు ఉందన్నమాట తిరుకోవిలరు. లక్ష్మీరమణ గోవింద గోవింద. ఓం నమ శివాయ. శంభో శంకర హరహర మహాదేవ. స్వామియే శరణమయ్యప్ప. చూసారా స్వామి తిరుకోవిలరు. పెన్నై నది చూసారు కదా స్వామి, అదంతా కూడా తిరుకోవిలరు. అక్కడ పెరుమాళ్ టెంపుల్ అనమాట, చాలా ఫేమస్ టెంపుల్. బాగా డీప్గా అంటే వైష్ణవ బ్రాహ్మణులు ఉంటారు చూసారు స్వామి, బాగా పాతకాలం పద్ధతుల్లో ఉండే వైష్ణవ బ్రాహ్మణులు వాళ్ళు ఉండే ఊరు అనమాట ఇది. ఇక్కడికి వచ్చాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప. నైట్ ఇక్కడే స్టే చేస్తాను, ఎందుకంటే ఆ స్వాములు రావడానికి ఇంకా టైం పడుతుందంట. స్వామియే శరణమయ్యప్ప. పెన్నై రివర్ అంట స్వామి. ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మొత్తం వర్షాలకి వరదలకి ఇదంతా కూడా ఇలాగ అయిపోయింది స్వామి. మొన్నటి వరకు తుఫాను కదా. ఊర్లో వాళ్ళకి అడిగాను స్వామి, ఇలాగ తమిళనాడు యాత్ర వచ్చాను స్వామి, శబరిమల యాత్రకి వెళ్తున్నాను అంటే ఎంతమంది అని అడిగారు. ఒక్కరినే స్వామి అన్నాను. అయితే ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, పడుకోవచ్చు, స్టే చేయొచ్చు, చేసి వెళ్ళొచ్చు అని అన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తర్వాత తిరువణ్ణామల ఉంది కదా, పెరుమాళ్ టెంపుల్ దర్శనం చేసుకుంటాను స్వామి. స్వామి తిరుకోవిలరు ఊర్లోకి వస్తాను స్వామి.
కనిపిస్తుంది కదా దేవాలయం. తిరుకోవలూరు ఊర్లోకి వస్తాను స్వామి. స్వామి ఇందాక చూసింది బైపాస్. ఇప్పుడు ఊర్లోకి వచ్చాను స్వామి. ఊర్లోకి వచ్చి బ్రిడ్జ్ ఎక్కుతున్నాను, అందుకే కొంచెం నేరోగా ఉంది. స్వామి శరణయ్యప్ప. చాలా అంటే చాలా అందంగా ఉంది స్వామి తిరుకోవెలు ఊరు. మొత్తం ఈ ఊరంతా గుళ్ళే కనిపిస్తున్నాయి స్వామి. బాగుంది కదా స్వామి. స్వామి శరణయ్యప్ప. బ్రిడ్జ్ నేరోగా ఉంది. బ్రిడ్జ్ అవతలకి వెళ్ళి మళ్ళీ చూద్దాం స్వామి. తిరుకోవలూరు వచ్చాను స్వామి. తిరుకోవెల నేను ఇంకా గుడి అనుకున్నాను స్వామి. అంటే చూడండి, ఈ మందిరం లోపల నుంచి మొత్తం వెహికల్స్ అన్నీ రన్ అవుతున్నాయి. త్రివిక్రమ రామస్వామి దర్శనం అయిపోయింది స్వామి. ఇక్కడ పెరుమాళ్ అని పిలుస్తారు. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తున్నాను స్వామి. స్వామి శరణమయ్యప్ప.
స్వామి శరణయ్యప్ప. చూశారు స్వామి దీపెన్నార్ నది. ఇందాకలా తిరుకోవలూరుకి వచ్చాను కదా స్వామి, ఆ బ్రిడ్జ్ అనమాట. ఇదిగోండి ఆ నది పక్కనే అమ్మవారి టెంపుల్ను అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది స్వామి. ఇందాక వెళ్తే చూశాను, కానీ నేను పెరుమాళ స్వామి గుడి దగ్గర స్టే చేద్దాం అనుకుని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. కానీ అక్కడ అడిగితే ఇక్కడ స్టే ఉండదమ్మా, పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి స్టే చెయ్యి అన్నారు. పెరుమాళ దర్శనం చేసుకొని ఇగోండి స్వామి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాను. భజన అది చూశారు కదా, చిన్నపిల్లలందరూ కూడా భజన చేస్తున్నారు. స్వామివారికి పడిపూజ జరిగింది. స్వామి శరణయ్యప్ప. నైట్ ఇక్కడ స్టే చేసి పొద్దున్న నేను ఇంకా ఆసూరు బయలుదేరుతాను స్వామి. అక్కడ 2 స్వాములు కలవాలి. స్వామి శరణయ్యప్ప.